నమస్కారం. ప్రపంచంలోని ఉన్నటువంటి దేవుళ్ళందరినీ పట్టుకొని పీడిస్తున్నటువంటి దుర్మార్గమైన మనుషులు కొందరున్నారు. ఆ మనుషుల దగ్గర ఉన్నటువంటి లోపాలు రెండు. ఒకటి మూఢనమ్మకాలు. మూఢనమ్మకాలు హిందువులనే లేవు. హిందువులలో ఉన్నాయి, ముస్లింలలో ఉన్నాయి, క్రైస్తవులలో ఉన్నాయి, జైనులలో ఉన్నాయి, బౌద్ధులలో ఉన్నాయి, షింటోయిజం అనుసరించే వాళ్ళల్లో ఉన్నాయి, జెండా ఆవేస్త అనుసరించే వాళ్ళు ఉన్నాయి, సిక్కులలో ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని రకాల మనుషులలో కూడా మూఢనమ్మకాలు అనేటివి ఉన్నాయి. రెండవది ఏంటంటే అంటరానితనం. చాలామంది ఏమంటారంటే ఒక భారతదేశంలోనే అంటరానితనం ఉంది, కుల ప్రాతిపదికన అంటరానితనం చేస్తారంటారు. వాస్తవానికి అంటరానితనం కూడా ప్రపంచంలో అన్ని చోట్ల ఉంది. మన దగ్గర కులం పేరు మీద అంటరానితనం ఉంటే ఇతర ఖండాలు, ఇతర దేశాల్లో జాతి పేరు మీద అంటరానితనం ఉంది. దాన్ని అపార్థిడ్ అంటారు. యూరోప్లో కానీ అమెరికాలో కానీ తెల్లజాతి వాళ్ళు, నల్లజాతి వాళ్ళు అంటరానితనం. అంటే ప్రపంచంలోని మనుషులందరూ ఈ రెండు విషయాల్లో మాత్రం ఒకే తాటి మీదకి వచ్చారు. అక్కడ ఆ మనుషుల యొక్క మతం, కులం, జాతి, వర్గం, వర్ణం, ధనిక, బీద, స్త్రీ, లింగ అటువంటి భేదాలు లేకుండా కూడా వాళ్ళందరిలో కూడా మూఢనమ్మకాలు ఉన్నాయి. వాళ్ళందరిలో కూడా జాతి, మతం, కులం ఏదో రకమైనటువంటి విభేదాలతోటి అంటరానితనం ఉంది. ఈ రెండింటిని ఎప్పుడైతే మనుషులు తొలగించుకుంటారో అప్పుడే అద్భుత శక్తి అయినటువంటి ఆ పరంధాముడు అందరికీ మేలు చేస్తాడు. ఇది సత్యం. ధన్యవాదాలు.